తిరుగుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులే వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చేరాలి, అవసరమైంది అని చెప్తూ చేసేటటువంటి కార్యక్రమానికి టీఎస్యూటీఎఫ్ శ్రీకారం చుట్టడం, దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ గారు రావడం చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు. సో ఉపాధ్యాయులు కేవలం హక్కులే కాకుండా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినప్పుడు హక్కుల్ని పోరాడి సాధించుకోవచ్చు అనేది వారిది కరెక్ట్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈఓ గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా ఉపేందర్ రెడ్డి గారు జేఏసీ అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు, మంచి లీడర్, అదేవిధంగా వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి వివిధ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, అదేవిధంగా హెడ్ మాస్టర్ సభ్యులు, యూటీఎఫ్ సభ్యులు అందరికీ కూడా, మహిళా సభ్యులు కూడా ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇది ఒక మంచి పరిణామం. కానీ కొద్దిగా మనం లేట్ అయినాం. యాక్చువల్గా నేను ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే నేను ఒక తండాకి వెళ్తే అమ్మకు భరోసా కార్యక్రమంలో అప్పటికే ప్రైవేట్ స్కూళ్ళు మొదలుపెట్టినాయి. ప్రైవేట్ స్కూల్స్ బస్సులో వచ్చేసి అందరు ఇల్లు తిరుగుతూ అసలు ఏంటో అర్థం కాలేదు నాకు. అది వ్యాక్సిన్ క్యాంపా, హెల్త్ డిపార్ట్మెంట్ అర్థం కాక అడిగితే అది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అప్పుడే బస్సు వేసుకొని వచ్చి ఇల్లు ఎస్ఎస్సి ఎగ్జామ్ జరగలేదు, ఇంకో 2-3 రోజులు ఉన్నాయి నాకు. కాబట్టి ఎట్లాగో మనం హాలిడేస్లోనే చేస్తుంది టీఎస్యూటీఎఫ్, ఇవన్నీ హాలిడేసే. కాబట్టి ఇంకొద్దిగా నెక్స్ట్ టైంలో నా సూచన, ఎంతవరకు సాధ్యమో తెలియదు. సో ఇంకొద్దిగా ముందు చేస్తే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్సులు తీసుకొని ఫీజులు కట్టించుకొని పోయినోడు మనం ఎంత తిరిగినా వాళ్ళు రాలేదు. కాబట్టి అది కొద్దిగా మనం ఈసారి అడ్వాన్స్ చేసుకోవటం, అదేవిధంగా మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుకొచ్చి కార్యక్రమాలు చేపడితే బెస్ట్. ఎందుకంటే నా దృష్టిలో ప్రభుత్వ పాఠశాలలకి మించినటువంటి పాఠశాలలు లేవు. అత్యున్నతమైనటువంటి మేధావులు, అదేవిధంగా ప్రమాణాలు, అదేవిధంగా సౌకర్యాలు కూడా అంటాను నేను. సౌకర్యాలు ఎందుకంటే అంటే ఏదో బిల్డింగులు కలర్లు కాదు, మంచి సువిశాల ప్రాంగణం ఉంటుంది, గాలి వెలుతురు ఆడుతుంది. నీకేమో కలర్ వేయకపోవచ్చు, లేకపోతే బోసిపోయి ఉండొచ్చు మన పాఠశాల, మీరు చదువుకున్నాయినా మేము చదువుకున్నా ఇప్పుడు ఉన్నాయన. కానీ విషయం ఏంటంటే మంచి ప్రాంగణం ఉంటుంది, ఆడుకోవడానికి ఉంటుంది, వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. మీరు అనుకున్న కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాల బిల్డింగ్లో ఉంటాయి, G+3లు, G+4లు, ఊపిరాడవు, కొన్ని అయితే బంద్ చేసి ఏసీ పేరుతో క్లోజ్ చేస్తారు. దానివల్ల ఏ విధమైనటువంటి మానసిక వికాసము, శారీరకమైనటువంటి దారుఢ్యము ఏది రాదు. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనకి ప్రభుత్వ పాఠశాలలోనే వస్తాయి. కాబట్టి మనందరం కూడా దాంట్లో నుంచి ఎదిగిన వాళ్ళని, ఆ వ్యవస్థల్ని బతికించుకోలేకపోతే మొత్తం వ్యవస్థకే, ఒక మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మన జిల్లా నిరూపించినాం మనం, మా టీఓ గారు, మా ఉపేందర్ రెడ్డి గారు, అందరూ మా అన్ని సంఘాల వాళ్ళు, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం అనుకుంటేనే మేము ఎంత అనుకున్నా కాదు, అందరూ ఉపాధ్యాయులు కూడా ఈసారి యాదాద్రిని, భువనగిరి జిల్లాని నిలబెట్టాలనుకున్నారు. 25వ స్థానం నుంచి 7వ స్థానం, ఎక్కడ 25, ఎక్కడ 7వ స్థానం. సో నేను ప్రేరేపించింది కొంత, కానీ కొండంత ప్రతి ఉపాధ్యాయుడు గట్టిగా మనస్ఫూర్తి తీసుకున్నారు. వాళ్ళు మనస్ఫూర్తి తీసుకున్నారు, ఏదో భయంతోనో దేంతోనో కాకుండా ఎందుకు ఛాలెంజ్గా తీసుకొని చేసుకోవడం జరిగింది. సో దానికి మనం ప్రోత్సాహకాలుగా డిఓ గారు వెంటపడి, అదేవిధంగా సిఎస్ఆర్ ద్వారా టాప్ మార్క్స్ వాళ్ళని ఒక రకంగా ప్రోత్సహిస్తూ సైకిళ్ళు ఇస్తామని చెప్పి మంచి మార్కులు వచ్చిన వాళ్ళని, అదేవిధంగా పాస్ కావాలి, గ్యారంటీ పాస్ అయితేనే లైఫ్ ఉంటుందనే ఉద్దేశంతో పాస్ పర్సంటేజ్ పెంచాలని అద్భుతంగా పనిచేశారు. డిఓ గారికి నా సలహా, నా యొక్క సూచన ఏంటంటే, ఇప్పుడు రాబోయే రోజులలో మనకి సప్లిమెంటరీ ఉంది, మనకు 92, 93 ఉన్నాయి. సో ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. సో మనమైతే స్టార్ట్ చేసినాం, ఇవన్నీ ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినాం. కొద్దిగా ఎవరికైతే లాస్ట్ ఎగ్జామ్ ఉందో ఈ రోజు నుంచి కూడా ఓరియంటేషన్ ప్రెజర్ పెడుతూ వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తూ మనం వాళ్ళని ఉత్తీర్ణులు అయితే ఇంటర్మీడియట్లో పోతారు, డిగ్రీ పోతారు, కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ ట్రాక్లో ఉంటే వేరే పెడత్రోవలు పట్టని బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఏదో ఒక సమయంలో మనం కూడా ఏదో 10th 590 వచ్చిన వాళ్ళనే కాదు, మీరైనా నేనైనా. సో అట్లాంటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మనకొకటి మైల్ స్టోన్ ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టైంలో మనకి జీవితంలో స్థిరపడాలని ఉంటుంది. ఈవెన్ ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు చరిత్ర ఉంది. కేవలం మార్కులు కొలమానం కాదు అక్కడ. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క వ్యక్తికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మొత్తం కూడా ఏం చేయాలనే ఒక పాజిటివ్ డైరెక్షన్లో పోయి జీవితంలో స్థిరపడతాడు. స్థిరపడటం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుతాడు. అదే ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, ఊళ్ళల్లో పట్టణాల్లో గంజాయి బారిన పడి, ఇంట్లో పెడచీలను పెట్టి, గొడవలు పెట్టి, అశాంతికి కారణమై తల్లిదండ్రులకు భారంగా, వ్యవస్థకు భారంగా, గ్రామానికి భారంగా, సమాజానికి భారంగా వ్యక్తులు తయారవుతారు. చదువుకు దూరం అవుతుంది. చదువు విజ్ఞానం ఇస్తుంది, అదేవిధంగా బాధ్యత